శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఒక పెద్ద అడవిలో ఒక గుర్రం ఉండేది. అక్కడ లభించే మంచి పచ్చికతో అది బలంగా అందంగా తయారైంది. తన అందం మీద అది చాలా గర్వపడేది. ఒకరోజు నీరు తాగడానికి వెళ్ళినప్పుడు దారిలో ఒక ఒంటె కనిపించింది. దాని రూపాన్ని చూసి గుర్రం ఆపుకోలేక నవ్వేసింది. ఎందుకు నవ్వుతున్నావు అని ఒంటె అడిగింది. నీ రూపం చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది. నీ మెడ చూడు, చాలా పొడవుగా ఉంది. వీపు మీద అంత పెద్ద మూట. ఆ కాళ్ళు చూడు ఎంత సన్నగా ఉన్నాయో. నీ ఆకారం ఒకసారి చూసుకున్నావా అని గుర్రం అహంకారంగా చెప్పింది. ఈ మాటలు విన్న ఒంటె చాలా బాధపడింది. ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒంటె మళ్ళీ తిరిగి వచ్చింది. ఈసారి అది మామూలుగా మాట్లాడుతూ, నిన్ను నా స్నేహితులకు చూపించాలని ఉంది. నువ్వు ఎంతో అందంగా ఉన్నావని వాళ్ళకి చెప్పాను అని అంది. ఆ మాటలు విన్న గుర్రం చాలా గర్వంగా వెంటనే సరే నేను వస్తా అని ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి ప్రయాణం మొదలెట్టారు. అడవిని దాటి ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఒంటె చాలా సులభంగా నడుస్తోంది. కానీ గుర్రం మాత్రం ఇసుకలో అడుగులు వేయడానికి ఇబ్బంది పడింది. వేడి గాలి, విపరీతమైన ఎండ దాన్ని మరింత అలసటకు గురి చేశాయి. ఇంకా ఎంత దూరం నడవాలి అని గుర్రం అలసిపోయి అడిగింది. కొంచెం మాత్రమే అని ఒంటె చెప్పింది. కానీ గుర్రం ఇక ముందుకు వెళ్ళలేక ఆగిపోయింది. అప్పుడు ఒంటె చిరునవ్వుతో, ప్రతి జీవికి దాని జీవన విధానానికి సరిపోయేలాగా దాని శరీరం ఉంటుంది. నువ్వు నన్ను చూసి నవ్వావు, కానీ ఈ ఎడారిలో నేను చాలా సులభంగా నడవగలిగాను. అది కేవలం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన రూపం వల్లనే అని ఆ గుర్రానికి అర్థమయ్యేలాగా చెప్పింది. ఇది విన్న గుర్రం తన పొరపాటు ఏంటో తెలుసుకుంది. అది ఒంటెను క్షమించమని అడిగింది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మనం దాన్ని గౌరవించాలే తప్పితే విమర్శించకూడదని తెలుసుకుంది. తర్వాత అది ఒంటెను క్షమించమని అడిగింది. ఈ కథ విన్నారు కదా. మీరే గుర్రం స్థానంలో ఉంటే ఒంటెని చూసి ఏమనుకునేవారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హలో, ఈ కథ మీకు నచ్చింది కదా. ఇలాంటి బోలెడు కథలు వినాలంటే కథాలహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రోజుకి కథతో ముగిద్దాం. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.